పుట్టినరోజు అవకాశాన్ని మానవతా దిశగా మలిచిన మలసాని బాలకృష్ణ గారు. పుట్టినరోజు అంటే ఆనందం, కాని అందులో అర్థవంతమైన జీవితాన్ని సృష్టించేది సేవ. ఆ సేవనే జీవిత ధ్యేయంగా మలచుకున్న వ్యక్తి మలసాని బాలకృష్ణ గారు. వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంలో సంతృప్తి కాదు, కాని ఆ రోజు దినభోజనం లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే అసలైన సంతృప్తి అని భావించారు బాలన్న. ఈ ఉత్తమ ఆలోచనతో వారి పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో తిరుగుతున్న నిరుపేదలకు, బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ వద్ద నివసిస్తున్న అసహాయులకు, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆహార పంపిణీ జరిగింది. ఈ కార్యాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు జాగ్రత్తగా భద్రపరిచి శ్రద్ధతో నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తాయి. మలసాని బాలకృష్ణ గారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల దృఢ సంకల్పం, మార్గదర్శనం వారికి సేవా దృక్పథాన్ని కలిగించడంలో కీలక పాత్ర వహించింది. ఈ పుణ్యదినాన మలసాని బాలకృష్ణ గారు మరెన్నో పుట్టినరోజులను ఇలాగే సేవా మార్గంలో జరుపుకోవాలని, ఆయా సేవా కార్యక్రమాల ద్వారా మరెన్నో హృదయాలను హత్తుకునేందుకు వీలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఆవేశంతో కాదు, ఆదరంతో ఆదర్శంగా నిలిచిన బాలన్నకు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు అవకాశాన్ని మానవతా దిశగా మలిచిన మలసాని బాలకృష్ణ గారు. పుట్టినరోజు అంటే ఆనందం, కాని అందులో అర్థవంతమైన జీవితాన్ని సృష్టించేది సేవ. ఆ సేవనే జీవిత ధ్యేయంగా మలచుకున్న వ్యక్తి మలసాని బాలకృష్ణ గారు. వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంలో సంతృప్తి కాదు, కాని ఆ రోజు దినభోజనం లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే అసలైన సంతృప్తి అని భావించారు బాలన్న. ఈ ఉత్తమ ఆలోచనతో వారి పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో తిరుగుతున్న నిరుపేదలకు, బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ వద్ద నివసిస్తున్న అసహాయులకు, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆహార పంపిణీ జరిగింది. ఈ కార్యాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు జాగ్రత్తగా భద్రపరిచి శ్రద్ధతో నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తాయి. మలసాని బాలకృష్ణ గారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల దృఢ సంకల్పం, మార్గదర్శనం వారికి సేవా దృక్పథాన్ని కలిగించడంలో కీలక పాత్ర వహించింది. ఈ పుణ్యదినాన మలసాని బాలకృష్ణ గారు మరెన్నో పుట్టినరోజులను ఇలాగే సేవా మార్గంలో జరుపుకోవాలని, ఆయా సేవా కార్యక్రమాల ద్వారా మరెన్నో హృదయాలను హత్తుకునేందుకు వీలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఆవేశంతో కాదు, ఆదరంతో ఆదర్శంగా నిలిచిన అవకాశాన్ని మానవతా దిశగా మలిచిన మలసాని బాలకృష్ణ గారు. పుట్టినరోజు అంటే ఆనందం, కాని అందులో అర్థవంతమైన జీవితాన్ని సృష్టించేది సేవ. ఆ సేవనే జీవిత ధ్యేయంగా మలచుకున్న వ్యక్తి మలసాని బాలకృష్ణ గారు. వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంలో సంతృప్తి కాదు, కాని ఆ రోజు దినభోజనం లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే అసలైన సంతృప్తి అని భావించారు బాలన్న. ఈ ఉత్తమ ఆలోచనతో వారి పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో తిరుగుతున్న నిరుపేదలకు, బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ వద్ద నివసిస్తున్న అసహాయులకు, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆహార పంపిణీ జరిగింది. ఈ కార్యాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు జాగ్రత్తగా భద్రపరిచి శ్రద్ధతో నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తాయి. మలసాని బాలకృష్ణ గారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల దృఢ సంకల్పం, మార్గదర్శనం వారికి సేవా దృక్పథాన్ని